शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు జన్మించిన తరువాత దశరథ మహారాజు గారు ఆ పిల్లల యొక్క అభ్యున్నతిని ఆకాంక్షించి కొన్ని లక్షల మందికి సంతర్పణలు చేశారు. అనేక మందికి యోగ్యమైనటువంటి దానములు చేశారు. పిల్లలకి జాతకర్మ చేసి నామకరణం చేసి అన్నప్రాశన చౌలము ఉపనయనము మొదలైనటువంటి సంస్కారములన్నీ పూర్తి చేశారు. ఉపనయనం చేశారు అంటే దాని అర్థం గురువుగారి దగ్గర ఇక విద్యాభ్యాసం చేయడానికి సిద్ధపడ్డారు అని. వశిష్ఠ మహర్షి స్వయంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి కూడా విద్యాభ్యాసం చేయించారు. ఆ చదువుకున్న పిల్లలు ఎట్లా తయారయ్యారు అన్న విషయాన్ని రామాయణంలో ఒక్క శ్లోకంలో వాల్మీకి మహర్షి అద్భుతంగా చెప్తారు. భాగవతాది గ్రంథాల్లో శ్రీకృష్ణ పరమాత్మకి బాల్యలీలలు ఉన్నట్లుగా శ్రీరామాయణంలో రామచంద్రమూర్తికి బాల్యలీలలు ఉండవు. ఆయన పుట్టడం, నామకరణం జరగడం, సంస్కారములు జరిగాయని వాల్మీకి మహర్షి పేర్కొనడం, తర్వాత ఆయన చేసిన విద్యాభ్యాసం గురించి చెప్పినటువంటి విశేషం ఉంటుంది. సర్వే వేదవిధశూరాః సర్వే లోకహితేరతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. వాళ్ళు వేదవిధ, అందరూ కూడా వేదం బాగా చదువుకున్నారు. సర్వే లోకహితేరతాః, వాళ్ళకి ఎప్పుడూ కూడా లోకమునకు హితం చెయ్యాలనేటటువంటి తాపత్రయం లోపల ఉంది. సర్వే జ్ఞానోపసంపన్నాః, అందరూ కూడా జ్ఞానము కలిగినటువంటి వారే, బాగా జ్ఞానమును చదువు ద్వారా సంపాదించిన వారే, అనేక శాస్త్రముల యందు ప్రవేశాన్ని సంపాదించారు. సర్వే సముదితా గుణైః, అందరి యందు ఉత్తమ గుణములు ఉన్నాయి. నిజానికి ఈ ఒక్క శ్లోకం గొప్ప ఆదర్శవంతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో విద్యాభ్యాసం అన్నది ఎట్లా ఉండాలో మహర్షి చెప్పకుండా చెప్పారు. ఎందుకంటే మనిషికి భగవంతుడిచ్చినటువంటి శక్తి కొంత ఉంటుంది. పుట్టి పెరుగుతున్నప్పుడు అన్నవికారమైన శరీరం కొంతకాలం పాటు బలాన్ని పుంజుకుంటుంది. ఓ 50 సంవత్సరముల తర్వాత బలం క్షీణించిపోవడం అవుతుంది. దహింపబడడానికి సిద్ధపడిపోతోంది కాబట్టి దానికి దేహము అని పేరు. అలా వికారమును పొంది జవసత్వములను కోల్పోతుంది. కొంతకాలం జవసత్వాల్ని బాగా పుంజుకుంటుంది. అందుకనే అన్నవికారం అని పేరు. అన్నము ద్వారా ఆ శక్తిని పొందుతూ ఉంటుంది. అది భగవంతుడు ప్రకృతిలో ఇచ్చిన లక్షణం. గురువులు ఇచ్చేటటువంటి శక్తి
విలువ కట్టలేనిది, ఎవ్వరూ కూడా ఊహించడానికి సాధ్యము కానిది. విద్య ద్వారా మనిషి పొందేటటువంటి శక్తి, మనిషి పొందే విలువ, మనిషి పొందే గౌరవం, మనిషి పొందే అధికారం, మనిషి చెయ్యగలిగిన ఉపకారం ఎవరి ఊహకందదు. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు అంటారు. విద్య విదేశములకు వెళ్ళినప్పుడు కూడా బంధువై నిలబడుతుంది. ఆయనని తెలియని వారు ఉండరు. ఎందుకని ఉండరు అంటే ఆయన విద్యయే ఆయనకి అంతమందితో బంధుత్వాన్ని కలుపుతుంది. అంటే అంతమంది ఆయనని గుర్తుపట్టి ఆయనకి ఉపచారం చెయ్యాలని, ఆయన సేవ చెయ్యాలని, ఆయన మెప్పు పొందాలని ప్రయత్నిస్తారు. బాహ్యంలో సంపాదించిన ధనం మీద ప్రభుత్వం పన్నులు వేసి తీసుకోవచ్చు, కానీ ఎంత సంపాదించినా విద్య మీద పన్ను వేయగలిగిన వాడు ఉండడు. నచోరహార్యం నచ రాజహార్యం నభ్రాతుభాజ్యం నచ భారకారీ వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. బాహ్యంలో సంపాదించిన ధనం ఖర్చు పెడుతుంటే తరుగుతుంది, కానీ విద్యాధనం ఎంత ఖర్చు పెడుతుంటే అంత పెరుగుతుంది. పైగా రాజులు, దేశాన్ని పరిపాలించే చక్రవర్తులు కూడా వంగి విద్యావంతుడైన వ్యక్తికి నమస్కరిస్తారు. అల్లసాని పెద్దనగారు చెప్పుకున్నాడు, ఎదురైన చోతన మదకరీంద్రముడిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొనియే మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పెండేరమునకీవె తగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అంటాడు. అల్లసాని పెద్దనగారు చేసినటువంటి మనుచరిత్ర మొదలైన గ్రంథాల్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన విద్వత్తుని దృష్టిలో పెట్టుకుని ఆయనని పల్లకిలో కూర్చోపెట్టి సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, విద్వత్కవి అని పేరుగాంచినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రభువైనప్పటికీ ఆ పల్లకిని తాను మోశాడు. అల్లసాని పెద్దనగారి ఎడమ కాలికి వంగి గండపిండేరం తొడిగాడు. అనేక గ్రామాలు, అగ్రహారాలు బహుమానం చేశాడు. ఆంధ్ర కవితా పితామహ అని సంబోధించి పిలుస్తుండేవాడు. అంత గౌరవానికి కారణం విద్య. విద్యావంతుడైన వ్యక్తి ఒకసారి ఆ విద్య సముపార్జన చేసి ఒక అధికార స్థానంలో కూర్చున్న తర్వాత ఒక్క సంతకంతో ఎంత ఉపకారమైనా చేయగలడు, ఎంత అపకారమైనా చేయగలడు. అందుకే విద్య బోధించడం ఒక ఎత్తు, విద్య బోధ చేస్తున్నప్పుడు విద్య ద్వారా అవతల వ్యక్తి పొందుతున్న శక్తి సమాజ హితమునకు మాత్రమే అతను ఉపయోగించేటట్టుగా ఆయన యందు నైతిక విలువలు ఏర్పడేటట్లు బోధ చెయ్యడం ఒక ఎత్తు. వశిష్ఠ మహర్షి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు విద్యాబోధన చేసినప్పుడు ఎట్లా చేశారంటే, శరీరమునకు పుష్టి తుష్టి ఉన్నాయి, అపారమైనటువంటి పరాక్రమవంతులుగా తీర్చిదిద్దారు, అనేక అస్త్రశస్త్రములు తెలుసున్న వారిగా తయారు చేశారు. అట్లాగే సర్వే వేదవిదః, సమస్త వేదములు తెలుసు, వేదముల యొక్క ఉపాంగములు తెలుసు, అంత జ్ఞానమొచ్చు, అన్ని అస్త్రములు ప్రయోగించగలరు. ఇన్ని తెలిసి ఉన్నా కూడా ఇవి మన స్వార్థానికి వాడుకుందామన్న బుద్ధి కాని కలిగిందా? చదువుకున్నవాడు ఏ స్థానంలో కూర్చున్నాడో ఆ స్థానాన్ని అడ్డు పెట్టుకుని సమాజాన్ని నాశనం చేసేస్తాడు. చదువుకోని వ్యక్తి చెయ్యరాని పని చేసినా తొందరగా దొరికిపోతాడు. కేవలం దొంగతనాలు చేసే వ్యక్తి, ఇప్పటికి నేను 100 దొంగతనాలు చాలా సమర్థవంతంగా చేశాను, ఒక్కటి హేళగా చేస్తాను, నిర్లక్ష్యంగా చేస్తానంటే వీపు పగిలిపోతుంది. ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. చదువుకున్న వ్యక్తి కానీ దారి తప్పి సమాజాన్ని పీడించడం మొదలు పెడితే అతన్ని కట్టడి చేయడం అంత తేలిక కాదు. అందుకే చదువు శక్తినిస్తే ఆ శక్తి సమాజహితమునకు పనికి రావాలనేటటువంటి బుద్ధి కూడా విద్యార్థి యందు ప్రవేశించేటట్లుగా పాఠం చెప్పాలి. గురువుగారు నాకు నేర్పిన ఈ విద్య, గురువుగారి దగ్గర నేను నేర్చుకున్న ఈ విద్య వలన నేను కూర్చున్న స్థానం
10 మందికి ఉపకారం చేయడానికి పనికి రావాలి తప్ప వాళ్ళు అంత కష్టపడి సముద్రమంత విజ్ఞానాన్ని పొంది కిందకి దిగివచ్చి మాకు చేసిన విద్యాబోధన వలన మేము పొందిన పరిజ్ఞానం కానీ దానిని అడ్డు పెట్టుకుని ఇవాళ మేము కూర్చున్న స్థానాలు కానీ సమాజ హితమునకు కాకుండా వ్యక్తిగత స్వార్థము కొరకు ఉపయోగించుకోకూడదని తమని తాము నిగ్రహించుకోగలిగిన సంయమనం పిల్లల యందు ప్రవేశించాలి. అంటే సమాజ హితము అంత గొప్పది. నువ్వు చదువు ద్వారా ఎంత శక్తివంతుడవుతున్నావో అంత సంయమనాన్ని సమాజ హితాన్ని నేర్చుకోవాలి అన్నది అంతర్లీనంగా విద్యాబోధన యందు ఉండాలి. దాన్ని ఎంత అందంగా చెప్పారో మహర్షి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కేవలం పాఠములొక్కటే నేర్చుకోలేదుట. సర్వే వేదవిద, వాళ్ళు వేదములన్నీ నేర్చుకున్నారు. శూరాహ, గొప్ప పరాక్రమవంతులు. సర్వే లోకహితే రతాహ, వాళ్ళకి శరీరానికి ఉన్న బలం కానీ వాళ్ళు గురువుల ద్వారా నేర్చుకున్న జ్ఞానము కానీ లోకమునకు హితం చెయ్యడానికి మనం ఎట్లా వాడాలన్న ఆర్తి లోపల ఉండేదిట. సర్వే జ్ఞానోపసంపన్నా, సకల శాస్త్రముల యొక్క పరిజ్ఞానము వారికి కలిగింది. కానీ అది దేనికి పనికొచ్చింది అంటే సర్వే సముదిత గుణై, ఎప్పుడు ఏ గుణంగా భాషిస్తే సమాజమునకు హితము జరుగుతుందో అటువంటి గుణంగా మారింది. ఒక్కొక్కప్పుడు అది దయ కావాలి, ఒక్కొక్కప్పుడు ప్రేమ కావాలి, ఒక్కొక్కప్పుడు అవతల వారిని ఆదుకుని ఉద్ధరించాలి అనేటటువంటి ఆర్తి కావాలి. ఒక్కొక్కసారి దారి తప్పిన వాడిని శిక్షించి మార్గంలో పెట్టవలసి వచ్చినప్పుడు దండనీతిని ఎంతవరకు ప్రయోగించాలో అంతవరకు ప్రయోగించి సమాజ హితాన్ని సాధించగలిగిన ప్రజ్ఞ ఉండాలి. వీటన్నింటినీ కూడా వశిష్ఠ మహర్షి చిన్నతనంలోనే పునాది వేసి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని దిద్దారు. కారణం, రాముడు నరుడిగా వచ్చాడు. నరుడిగా వచ్చిన వ్యక్తి సమాజ హితానికి పనికి రావాలి అంటే మొట్టమొదట తండ్రి గారి వలన సంస్కారములను పొందాలి. అందుకే దశరథుడు సంస్కారములనన్నిటినీ నిర్వహించాడు. గురువులు విద్యాబోధ ఒక్కటే చెయ్యలేదు, ఆ విద్యతో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు సమాజమునకు పనికొచ్చేటటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దారు. సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మీ సంపన్నో బహిప్రాణ ఇవాపరః. ఒకరు నేర్పవలసిన అవసరం లేకుండా రాముని తమ్ముడైనటువంటి లక్ష్మణుడు ఎప్పుడూ కూడా తన శరీరాన్ని కూడా రామచంద్రమూర్తికి అర్పించేయడానికి సిద్ధంగా ఉండేవాట. లోకంలో ఎవరైనా ఏదైనా పణంగా పెడతారు, కానీ తన శరీరాన్నే పణంగా పెట్టవలసి వస్తే మాత్రం సిద్ధపడరు. ఎందుకంటే ఎవరి శరీరం మీద వారికి అంత ఆదరణ, అంత భ్రాంతి, మక్కువ ఉంటాయి. కానీ లక్ష్మణస్వామికి ఉన్నటువంటి భక్తి గొప్పతనం ఎటువంటిది అంటే తన శరీరాన్ని పణంగా పెట్టైనా సరే, అవసరమైతే శరీరాన్ని ఇచ్చైనా సరే రామచంద్రమూర్తికి సేవ చెయ్యాలన్న తాపత్రయంతో ఉండేవాట. లక్ష్మణో లక్ష్మీ సంపన్నో, లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు. దేని కొరకు అంటే ఆయన రామచంద్రమూర్తి యందు పెంచుకున్న భక్తిభావం, రాముడికి చేసేటటువంటి సేవ అంత గొప్పవి. బహిప్రాణ ఇవాపరః, రామచంద్రమూర్తి యొక్క ప్రాణమును చూడడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన కదులుతున్నారు కాబట్టి ప్రాణంతో ఉన్నారు అంటారు. కానీ లోపల ఉన్న ప్రాణము చూడడానికి వీలు కాని ప్రాణము ఒక రూపాన్ని సంతరించుకొని బయట కరచరణాదులతో తిరిగితే అదే లక్ష్మణస్వామి. అంటే చూడండి, చాలా ప్రియమైన వస్తువు గురించి మాట్లాడినప్పుడు నాకు ప్రాణం అండి ఆయన అంటే అంటారు. నాకు ప్రాణం అండి అని యువతలవారండం కాదు, రాముని ప్రాణము బయట రూపము ధరించి తిరుగుతోందా అన్నట్టుగా ఉండేవాడు లక్ష్మణస్వామి. అంటే వాళ్ళిద్దరూ అంత ప్రేమతో ఉండేవారు. నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమ మృష్ణమన్నముపానీత అశ్నాతి నచతం వినా. రాముడికి ఆకలేస్తోంది, అమ్మ వండి అక్కడ పదార్థాన్ని సిద్ధంగా ఉంచింది, హాయిగా తిని కడుపు నింపుకోవచ్చు. ఆకలి వేస్తున్నా పక్కన లక్ష్మణస్వామి లేకపోతే రాముడికి అన్నం తినబుద్ధి వేసేది కాదుట. అట్లాగే నిద్ర వస్తుండేది, నిద్ర పోవాలని ఉండేది, కానీ పక్కన లక్ష్మణస్వామి లేకపోతే మాత్రం నిద్ర పట్టేది కాదు. అంటే
అన్నం కడుపు నిండా తినాలంటే పక్కన లక్ష్మణుడు ఉండాలి. తిన్న అన్నం కడుపులోకి వెళ్ళిన తరువాత కనురెప్పలు బరువుతో పడిపోతుంటే నిద్రకి ఉపక్రమించాలంటే పక్కన లక్ష్మణస్వామి ఉండాలి. లక్ష్మణుడు లేకపోతే రాముడు అంత ఉండలేడు, రాముడు లేకపోతే లక్ష్మణుడు అంత ఉండలేడు. అంత ప్రేమ ఇద్దరి మధ్య కూడా ఏర్పడింది. అట్లాగే భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణ వరజోహి సహ ప్రాణై ప్రియతరో నిత్యం తస్య చాసీత్ తథా ప్రియ. రాముడికి లక్ష్మణుడు ఎంత ప్రియమో భరతుడికి శత్రుఘ్నుడు అంత ప్రియం. భరతుడికి తన ప్రాణముల మీద తనకి ఎంత మక్కువ ఉంటుందో శత్రుఘ్నుడి మీద అంత మక్కువ. అట్లాగే శత్రుఘ్నుడికి భరతుడి మీద అంత ప్రేమ. విచిత్రమైన విషయం ఏమిటంటే మహర్షి ఆ పేర్లకి తగిన న్యాయం చూపిస్తూ ఉంటారు. దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యల పేర్లు కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య ఒక రాజకుమార్తె కాబట్టి కౌసల్య అని పేరు వచ్చింది. కైకేయి కేకయ రాజు కుమార్తె కాబట్టి కైకేయి అని పేరు వచ్చింది. సుమిత్ర, మిత్రుడు అంటే మంచి వాక్యములను చెప్పి మితము నుండి ఋతములోకి తీసుకెళ్ళగలిగినవాడు. సుమిత్ర ఎప్పుడూ మంచి భావములతో రాజుతో ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఎవరితో ఎప్పుడు ఏది మాట్లాడాలో అటువంటి మాటలు మాట్లాడుతుంది. శ్రీరామాయణంలో మెరుపులు మెరిపించగలిగిన స్త్రీలలో సుమిత్ర ఒకటి. రామాయణంలో ఎక్కడైనా సుమిత్ర మాట్లాడుతోంది అంటే ఆ శ్లోకాన్ని 1-2 మాటలు పరిశీలించవలసి ఉంటుంది. అంత గంభీరంగా, అంత అందంగా, అంత సందేశాత్మకంగా మాట్లాడుతుంది సుమిత్ర. అటువంటి సుమిత్రకి 2 కుమారులు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. నిజానికి కౌసల్యకి ఒక్కడే కొడుకు కాబట్టి కౌసల్యా మందిరంలో ఒక ఉయ్యాల ఉంటుంది. సుమిత్రా మందిరంలో 2 కొడుకులు కాబట్టి 2 ఉయ్యాలలు ఉంటాయి. కైకేయి మందిరంలో ఒకడే భరతుడు కొడుకు కాబట్టి ఒక ఉయ్యాల ఉంటుంది. కౌసల్యా మందిరంలో ఉన్న హడావిడి కన్నా, కైకేయి మందిరంలో ఉన్న హడావిడి కన్నా నిజానికి సుమిత్రా మందిరంలోనే ఎక్కువ హడావిడి ఉండాలి. ఎందుకంటే 2 పిల్లలు, 2 ఉయ్యాలలు కాబట్టి దశరథుడు కూడా అంత ప్రేమని అంత ముచ్చట్ని పొందాలి. 2 పిల్లల్ని లాలించడం, పెంచడం, పోషించడం అంటే అక్కడ ఉండే హడావిడి ద్విగుణీకృతం కాబట్టి అక్కడ ఎక్కువ ఉత్సాహం, సంతోషం ఉండాలి. కానీ సుమిత్ర గొప్పతనం ఎక్కడుందంటే నా మందిరంలో 2 ఉయ్యాలలు, నా మందిరంలో 2 పిల్లలు, ఆ 2 పిల్లలు ఎప్పుడూ ఆడుకుంటూ ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి, నా వైభవం ప్రకాశించాలని కోరుకోలేదుట. తన కొడుకులలో ఒక కొడుకు లక్ష్మణస్వామి ఎప్పుడూ రాముడి పక్కన ఉండేవాడు, ఇంకొక కొడుకు శత్రుఘ్నుడు ఎప్పుడూ భరతుడి పక్కన ఉండేవాడు. కాబట్టి శత్రుఘ్నుడు కైకేయి దగ్గర ఉండేవాడు, లక్ష్మణస్వామి కౌసల్యా మందిరంలో ఉండేవాడు. నిజానికి 2 కొడుకులు ఉన్న సుమిత్రా మందిరం పిల్లలు అక్కడ లేకుండా ఉండేది. 2 పిల్లలు ఉన్నారు కానీ ఒక్కడు ఇక్కడ ఉండడు. ఎప్పుడు ఒకడు కౌసల్య కొడుకు దగ్గరికి పోతాడు, ఒకడు కైకేయి కొడుకు దగ్గరికి పోతాడు. ఇక్కడ ఉండరని చెప్పి సుమిత్ర రామాయణంలో ఒక్క మాట అన్నట్టుగా వాల్మీకి మహర్షి రచించలేదు. ఎందుకనంటే వాల్మీకి మహర్షికి బ్రహ్మగారి వరం ఉంది. అది రహస్యంచ ప్రకాశంచ, మనసులో ఉన్న అభిప్రాయమైనా పైకి మాట్లాడినదైనా వాల్మీకి మహర్షికి ద్యోతకమవుతుంది. సుమిత్రకు అసలు అటువంటి అభిప్రాయమీ లేదు, అంతటి ప్రేమైకమూర్తి. కాబట్టి రామలక్ష్మణులిద్దరూ ఒక జంటగా కలిసి ఉన్నారు, భరత శత్రుఘ్నులిద్దరూ ఒక జంటగా కలిసి ఉన్నారు. ఈ నలుగురితోనూ కలిసి ఎట్లాగైతే సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారు 4 బాహువులతో ఉంటాడో అట్లా 4 చేతులలా 4 కొడుకులు ఉంటే దశరథ మహారాజు గారు ఇన్ని వేల సంవత్సరముల సంతానం లేక ఎంత దుఃఖపడ్డాడో ఇప్పుడు అంత సుఖాన్ని, అంత సంతోషాన్ని పొందుతూ అంత ఆనందంగా ఉన్నాడు. అటువంటి సమయంలో ఒక రోజున సభ తీర్చాడు. సభ తీర్చి నా పిల్లలకి పెళ్లి వయసు వస్తోంది, అప్పటికి ఇంకా 12 సంవత్సరాల వయసు వచ్చింది, ఇక పిల్లలకి పెళ్లి సంబంధాలు చూడాలి. వీళ్ళు ఇంత సుగుణాభిరాములు, ఇన్ని మంచి గుణములు కలిగిన వారు, ఇంత మంచి గుణములు కలిగినటువంటి ఈ పిల్లలకి తగినటువంటి వధువులు ఎక్కడున్నారో మీరు వెతికి అటువంటి వారి యొక్క విషయాన్ని నా దృష్టిలో పెడితే మనం నిర్ణయం చేసి యోగ్యమైన వధువులనిచ్చి ఈ వరులకు వివాహం చేద్దామని అంటున్నాడు. అట్లా అంటున్న సమయంలో తస్య చింతయమానస్యా మంత్రి మధ్యే మహాత్మనః
అభ్యగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. మంత్రుల మధ్యలో కూర్చుని ఈ మాటలు మాట్లాడుతున్నాడు కొడుకుల పెళ్లి గురించి. ఆ మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చారు. ఆయనని చూడగానే అక్కడ ఉన్న ద్వారపాలకులు హడిలిపోయారు. ఆ విశ్వామిత్రుడు వాళ్లతో గాధి కుమారుడు, కుశిక వంశంలో జన్మించినటువంటి వాడు, విశ్వామిత్రుడు రాజదర్శనం కోసం వచ్చి బయట నిలబడి ఉన్నాడని మీ ప్రభువుతో చెప్పండి అన్నారు. వాళ్ళు అట్లాగే చెప్పి వస్తామని చెప్పి మెల్లగా నడిచి ప్రభువు దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు వెంటనే హడిలిపోయి పరిగెత్తుకుంటూ ప్రభువు దగ్గరికి వెళ్ళారు. ఎందుకని అంటే విశ్వామిత్రుడంటే అప్పటికి అందరికీ అంత భయం. ఆయన జీవితంలో ఎన్నో ఉత్థాన పతనాలు, ఎన్నో మలుపులు, ఎంతో సాధన, ఎన్నో ఎగుడు దిగుళ్ళు, ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శాపాలు. కొంతకాలం కామానికి వశపడ్డాడు, కొంతకాలం క్రోధానికి వశపడ్డాడు, కొంతకాలం కష్టపడి తపస్సు చేశాడు, చేసిన తపస్సు పోగొట్టుకున్నాడు. మృత్పిండంలా మట్టి ముద్దలా కిందపడి నేల కంటుకుపోకుండా బంతిలా కిందపడి మళ్ళీ పైకి లేచాడు. చివరికి బ్రహ్మర్షి పదవి పొందాడు. ఇప్పుడు బ్రహ్మర్షి అయి దశరథ మహారాజు గారి దగ్గరికి వచ్చాడు. అయినా ఇప్పుడు ఆయన బ్రహ్మర్షి అన్న విషయాన్ని గమనించడం కన్నా ఆయన గతంలో చాలా విరివిగా శాపాలు ఇచ్చేసేవారు అన్న విషయమే బాగా జ్ఞాపకం ఉంది అందరికీ. అందుకే ద్వారపాలకులు ఆయన రాగానే, ఆయన పేరు వినగానే హడిలిపోయారు. పైగా వచ్చిన సందర్భాన్ని కూడా మహర్షి అంత చమత్కారంగా చెప్తారు. తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః. దశరథ మహారాజు గారు చాలా ఉల్లాసంగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఏదో అప్పటికి చాలా తీవ్రమైన విషయాన్నో గంభీరమైన విషయాన్నో పరిశీలనం చేయట్లేదు. కొడుకుల యొక్క గుణగణాలు, వాళ్ళ యొక్క గొప్పతనం మనసులో పెట్టుకుని వాళ్ళకి తగిన వధువుల్ని వెతికి తీసుకురమ్మని చెప్తున్నాడు. సహజంగా ప్రహృష్టంగా ప్రసన్నంగా ఉన్నాడు. అటువంటి సమయంలో ఈ ద్వారపాలకులు పరిగెత్తుకుంటూ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి విశ్వామిత్ర మహర్షి వచ్చారు, మీ దర్శనాన్ని కోరుతున్నారని చెప్పారు. ఆ చెప్పగానే ఇక దశరథ మహారాజు గారు సింహాసనం మీద కూర్చోలేదు. తన చుట్టూ ఉన్న పురోహితులతోటి మంత్రులతోటి కలిసి గబగబా బయలుదేరి అర్ఘ్యపాత్ర పట్టుకొని పరుగున ఆ రాజద్వారం దగ్గరికి వచ్చి విశ్వామిత్రుడికి స్వాగతం పలికి అర్ఘ్యమిచ్చి కుశల ప్రశ్న వేశాడు. ఈ అర్ఘ్యము అన్నది పూజలో అత్యంత ప్రధానమైన విషయం. మీరు మహాభారతం పరిశీలిస్తే మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మకి అగ్రపూజ చేస్తాడు రాజసూయం చేసి కృష్ణ పరమాత్మ. అగ్రపూజ అంటే ఏం చేశాడు అంటే అర్ఘ్యం ఇచ్చాడు. అర్ఘ్యం అంత గొప్పది. మనం పూజ చేసేటప్పుడు హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటాం. ఆ హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్న మాటకి యథార్థానికి అర్థం ఏమిటంటే ఎవరి చేతి మీద నీళ్లు పోసిన కారణం చేత జీవుడు ఉద్ధరింపబడతాడో, రాబోయే జన్మల వరకు కూడా అవతల వారి అనుగ్రహము మనలను ఉద్ధరించగలిగినదై ఉంటుందో అటువంటి మహాత్ములైన వారు వచ్చినప్పుడు వారి యందు గౌరవ సూచనగా వారి కుడి చేతి మీద నీళ్లు పోస్తారు. 3 మాటలు లోపలకు పుచ్చుకోవడానికి మినపగింజ మునిగినంత నీరు పోస్తే ఆచమనీయం ఇచ్చారని గుర్తు. అర్ఘ్యం ఇచ్చారు అంటే అవతల వారు ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందినవారు, మనని అనుగ్రహించగలిగిన వారు, మనని ఉద్ధరించగలిగిన వారు అని గుర్తు. అప్పుడు వాడి కుడి చేతి మీద నీళ్లు పోస్తారు, అలా అర్ఘ్యం ఇస్తారు. అర్ఘ్యం ఇచ్చారు అంటే మహానుభావ మీ యొక్క అనుగ్రహ విశేషం మమ్మల్ని పొదివి పట్టి భగవంతుడి యొక్క దయ ఎట్లా కాపాడుతుందో అట్లా కాపాడగలదు. మీరు తేజోవంతులు, శక్తివంతులు, మీరు మా యందు ప్రసన్నులు కండి, ప్రసన్నులై మాకు ఆశీర్వచనం చెయ్యండి అని అడగడానికి, మీరు పూజనీయులని తెలియచేయడానికి అర్ఘ్యం ఇస్తారు. అటువంటి అర్ఘ్యాన్ని పట్టుకొని దశరథ మహారాజు గబగబా బయలుదేరి వెళ్ళి ఆ విశ్వామిత్రుడికి ఆ తనతో తీసుకెళ్లిన ఋషుల ద్వారా అర్ఘ్యం ఇప్పించాడు. పరమ సంతోషంగా విశ్వామిత్రుడు ఆ అర్ఘ్యాన్ని స్వీకరించి దశరథ మహారాజు గారు అడిగిన కుశల ప్రశ్నలకి జవాబు చెప్పి ఆయనతో ఒక మాట అన్నాడు. నీ సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా?
నగరంలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారా? బంధువులు స్నేహితులు అందరూ ప్రశాంతంగా సుఖజీవనం గడుపుతున్నారా? అపితే సన్నతాః సర్వే సామంతా రిపవోజితాః దైవంచ మానుషంచాపి కర్మతే సాధ్వనుష్ఠితం. ఒక గురువు, ఒక మహితాత్ముడు ఎట్లా మాట్లాడతాడో విశ్వామిత్రుడు అట్లా మాట్లాడతాడు. శ్రీరామాయణం బాలకాండలో అసలు విశ్వామిత్రుడు కనపరిచినటువంటి బోధా విధానం, విశ్వామిత్రుడు ప్రవర్తించేటటువంటి తీరు ఆశ్చర్యకరంగా, ఒక గురువు అంటే ఇట్లా ఉంటారా, ఇట్లా మాట్లాడతారా, ఇంత ప్రేమైకమూర్తి అయి ఉంటాడా, ఇంత శక్తివంతుడై ఉంటాడా అని ఆశ్చర్యం కొలిపే రీతిలో ఉంటుంది. అసలు ఆ ప్రశ్న వెయ్యడం అంత గంభీరంగా ఉంటుంది. బేలతనంగా మాట్లాడడం, సమయం సందర్భం లేకుండా మాట్లాడడం, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం అట్లా ఉండదు. విశ్వామిత్రుడు ఏదైనా మాట్లాడాడు అంటే దేశకాలములను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఎక్కడ ఏది ఎంత గంభీరంగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతాడు. రామచంద్రమూర్తి యొక్క నామావళి పరిశీలిస్తే మీరు అష్టోత్తర శతనామావళిలో మితభాషిణీ నమః, పూర్వభాషిణీ నమః అని కనబడుతుంది. తక్కువ మాట్లాడడం, శక్తివంతంగా మాట్లాడడం. అట్లాగే అందరినీ పలకరించేటప్పుడు తాను ముందు పలకరించడం, మాట్లాడినప్పుడు శాస్త్రాన్ని ప్రమాణం చేసి మాట్లాడడం, ఇవన్నీ నిజానికి విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు. నా దృష్టిలో అయితే రాముడు అన్న శిల్పాన్ని చెక్కినటువంటి గొప్ప శిల్పి విశ్వామిత్రుడు. అసలు రామాయణంలో విశ్వామిత్ర ప్రవేశం రామాయణాన్ని ఒక మలుపు తిప్పేసింది. అందుకే దశరథుడితో మాట్లాడడం మొదలు పెట్టగానే అంత గంభీరంగా మాట్లాడతాడు. అపితే సన్నతాః సర్వే సామంతా రిపవోజితాః. నీ దగ్గర ఉన్నటువంటి సామంతులు నీకు వశవర్తులై ఉన్నారా? శత్రువులను జయించి ఉన్నావా? దైవంచ మానుషంచాపి కర్మతే సాధ్వనుష్ఠితం. నువ్వు చెయ్యవలసిన పురుష ప్రయత్నం కొంత ఉంటుంది. ఒక కార్యాన్ని సాధించాలి అంటే మన వైపు నుంచి ప్రయత్నం మనం చెయ్యాలి. మన ప్రయత్నాన్ని మనం విడిచిపెట్టకూడదు. అదే సమయంలో సముద్రమంత ప్రయత్నం మనం చేసినా బిందువంత దైవానుగ్రహం దానికి తోడు కావాలి. బిందువంత దైవానుగ్రహం తోడు కాకపోతే సముద్రమంత ప్రయత్నం మనం చేసినా కూడా అది సఫలీకృతం కాదు. మనం అనుకున్నవే అన్నీ జరిగిపోతే అసలు భగవంతుడన్నవాడి ఉనికి ప్రశ్నార్థకం. ఒక్కొక్కప్పుడు మనం అనుకోనివి జరుగుతాయి, ఒక్కొక్కప్పుడు మనం అనుకున్నవి జరుగుతాయి, ఒక్కొక్కప్పుడు మనం అనుకున్నవి అనుకోని రీతిలో భిన్నంగా జరుగుతాయి. అప్పుడు మన కంటికి కనపడకుండా మన వెనక ఉండి కర్మ ఫలితాలను ఇవ్వగలిగిన వాడు వేరొకడు ఉన్నాడు. ప్రార్థన అన్న మాట మనకి అందుకొచ్చింది. ఒక సభ ప్రారంభం చేస్తుంటే ప్రార్థనతో ప్రారంభించండి అంటారు. ప్రార్థన ఎందుకు చేస్తారు అంటే జీవుడు ఎప్పుడు కూడా రెండిటి మధ్య నొక్కబడుతూ ఉంటాడు. ఒకటి దురితము, ఒకటి దైవము. దురితము అంటే తాను గతంలో చేసినటువంటి కర్మలు. సనాతన ధర్మానికి ఇది ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగతః. జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు, కోటేశ్వరరావు అన్న పేరుతో ఉన్న శరీరంలో. కానీ ఈ జీవుడు గత జన్మలలో ఏ శరీరాలలో ఉన్నాడో, ఏ పాపపుణ్యములు చేశాడో ఇప్పుడు నాకు తెలియదు. కానీ సర్వజ్ఞుడైన భగవంతుడికి తెలుసు. ఆయన చేసినటువంటి పాపపుణ్యములకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు పాపమునకు దుఃఖాన్ని, పుణ్యానికి సుఖాన్ని ఫలితాలుగా ఇస్తూ ఉంటాడు. నాకు ఎప్పుడూ సుఖపడాలనే ఉంటుంది, కానీ దుఃఖం కూడా వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే చేసిన పాపం ఉంది, దాన్ని ఫలితంగా అనుభవించేయాలి. అట్లా అనుభవించేయాలి అంటే అది ఇవ్వగలిగిన వాడు పరమాత్మ. ఆయన ఒక పక్క నిలబడి ఉంటాడు, చేసినటువంటి కర్మ ఒక పక్క నిలబడి ఉంటుంది, మధ్యలో జీవుడు ఉంటాడు. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఎవరో ఈ వేదిక దగ్గర ఇటువైపుకి తిరిగి నిలబడి మాట్లాడుతున్నారనుకోండి, అకస్మాత్తుగా అట్నుంచి ఏదైనా వాహనం అదుపు తప్పి వచ్చి ఆయన్ని నొక్కిందనుకోండి, అదా ముందుకెళ్ళదు. ఆయన వేదికని వెనక్కి తొయ్యలేడు.
అప్పుడు రెండిటి మధ్య తను ఎట్లా నలుగుడు పడతాడో, జీవుడు దురితమునకు దైవమునకు మధ్య అట్లా నలుగుడు పడతాడు. తన దురితమును తీయగలిగినవాడు, అనుగ్రహించగలిగినవాడు, దురితమునకు ఫలితము కార్యము నశించిపోకుండా ఏకకాలంలో ఫలితాన్ని కార్యసాధనని ఇవ్వగలిగినవాడు పరమాత్మ. అంటే ఒక్కొక్కసారి చేసినటువంటి పాపమునకు ఫలితము అనుభవించవలసి వచ్చినా అది చేయవలసిన కార్యాన్ని పాడు చేయకుండా కార్యము చేయనిస్తుంది, పాపానికి ఫలితాన్ని అనుభవింపచేసేస్తుంది. అంటే ఇప్పుడు ఈశ్వరుణ్ణి నమ్మి భక్తితో ఉన్నందుకు ఈశ్వరుడు ఆయన్ని అలా పైకెత్తి కాపాడేస్తాడు. తన సంకల్పములు వృధా పోనివ్వడు, ఆ కార్యములు జరిగిపోయేటట్టుగా చూస్తాడు. కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వీలుగా చేసేసి కర్మ ఫలితాన్ని అనుభవింపచేసేస్తాడు. ఈ రెండిటికి మధ్య నలుగురు పడుతున్నటువంటి జీవుడు ఎప్పుడూ భగవంతుణ్ణి దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేస్తాడు. స్వామి, నేను ఇప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటాను, కానీ నేను చేసిన కర్మ నాకు తెలియదు, దాని ఫలితం ఇచ్చేవాడివి నువ్వే. నేను ఒకవేళ ఏదైనా తెలియక పాపకర్మలు చేసి ఉన్నా ఇప్పుడు నిన్ను నేను నమ్మి ఉన్నాను. నువ్వు నేను చెయ్యాలనుకున్న ఉత్తమ కర్మలు పాడైపోకుండా నన్ను అనుగ్రహించు. నేను దాన్ని అనుభవించడానికి వీలైన రీతిలో మాత్రమే పాప ఫలితాన్ని దుఃఖంగా ఇయ్యి తప్ప ఆ దుఃఖాన్ని అనుభవించడంలో నేను చెయ్యవలసిన పనులు చెయ్యలేని స్థితిని నాకు కల్పించవద్దు అని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. లేదా అసలు ఆ దురితమును తీసేసి కాపాడమంటాడు. అదే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆయన ఆపదలు తొలగిస్తాడు. మనకి తెలియకుండా మనం చేసిన దురితము యొక్క ఫలితము ఆపద రూపంలో మన ప్రయత్నము చేత తప్పించుకోలేని రీతిలో వచ్చి పడిపోతున్నప్పుడు దానిని తప్పించగలిగినవాడు ఈశ్వరుడే. దాని స్థానంలో సుఖాన్ని ఇచ్చేయగలిగినవాడు ఈశ్వరుడే. ఎందుకనంటే ఆయనని నిలబెట్టి అడగగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు, అది ఈశ్వరుడికి మాత్రమే సాధ్యము. కాబట్టి నేనే సాధించేయగలను, అంతా నా చేతిలోనే ఉంది, నేను చేసేస్తే కార్యాలు అయిపోతాయి, ఎందుకు అవవు అన్న అతిశయంతో ప్రవర్తిస్తున్నావా? చెయ్యవలసిన కర్మలు చెయ్యకుండా అసలు స్వప్రయత్నం లేకుండా గాలిలో దీపం పెట్టి దేవుడు కాపాడాలన్నట్టుగా దేవుడు అనుకుంటే జరుగుతుంది, లేకపోతే జరగదని స్వప్రయత్నం మానేసి కూర్చున్నావా? నువ్వు చెయ్యవలసింది చేస్తూ ఈశ్వరానుగ్రహం కూడా కలిసి రావాలని భగవంతుణ్ణి ప్రార్థించి యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నావా? చేసినా అప్పుడప్పుడు నీ సంకల్పములు నెరవేరకపోతే ఈశ్వరుడు ఎందుకు నెరవేరకుండా చేశాడో అందులో కూడా ప్రేమ ఉందని మనసు సర్దుకుని భగవంతుని యందు చెక్కు చెదరని భక్తితో ఉన్నావా? ఉండవలసిన తీరు ఇది కదా. నువ్వు ప్రభువుగా ముందు అట్లా ఉంటే కదా నిన్ను చూసి ప్రజలందరూ అట్లా ఉంటారు. అట్లా ఉన్నావా దశరథ మహారాజా? ఎంత గంభీరమైన ప్రశ్న వేశాడో చూడండి. ఒక గురువు శిష్యుణ్ణి అడిగినప్పుడు ఎంత చక్కటి ప్రశ్న వెయ్యాలో. రామాయణాది కావ్యములు చదువుకుంటే విశ్వామిత్రుడి లాంటి బ్రహ్మర్షి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట రామాయణంలో. ఆ మాట ఎంత మార్గదర్శనం చేసేదై ఉండాలో, మనని ఎంత ఉత్తమ పదం వైపు నడిపించేదై ఉండాలో మనకు అర్థమవుతుంది. అందుకొచ్చే నిత్యకర్మ నైమిత్తిక కర్మ విడిచిపెట్టకుండా ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యడం, ఈశ్వర పూజ చెయ్యడం, ఆయన అనుగ్రహాన్ని అపేక్షిస్తూ ఉండడం అందుకొచ్చే. కాబట్టి దైవంచ మానుషంచాపి కర్మతే సాధ్వనుష్ఠితం. నువ్వు చేయవలసింది నువ్వు చేస్తున్నావా? దైవానుగ్రహం కోసం కూడా చెయ్యవలసిన ప్రయత్నం చేస్తున్నావా అని అడిగాడు. అడిగితే విశ్వామిత్రుణ్ణి చూసినటువంటి దశరథ మహారాజు గారు నిజానికి విశ్వామిత్రుడు అడిగిన ప్రశ్నని అర్థం చేసుకొని జవాబు చెప్పగలిగిన మనస్థితిలో లేడు. ఎందుకనంటే లోపల ఒక తడబాటు, ఒక డగ్గుత్తిక, ఒక భయం, ఒక సంతోషం. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు వచ్చాడు కాబట్టి మహాపురుష దర్శనమైంది. 2, విశ్వామిత్రుడంటే ప్రబలమైన కోపం ఉన్నవాడని లోకంలో ఒక పెద్ద నానుడి ఉంది అప్పటికి. ఇంత కోపిష్టి అయినటువంటి వాడు వచ్చాడు. బ్రహ్మర్షి ఆయన నోటి మాట చాలు చరిత్ర తిరగరాసేస్తుంది. ఏదైనా కోపం వచ్చిందా, నోటితో ఒక్క మాట అన్నాడా, అదే జరుగుతుంది. కాబట్టి ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు మన దగ్గరికి, ఏమంటాడో ఏమడుగుతాడో మనసులో భయం. అందుకని తొందరగా ప్రసన్నుణ్ణి చేసేసుకోవాలి.
బాగా ప్రసన్నుణ్ణి చేసేసుకుంటే ఏమీ అనకుండా వెళ్ళిపోతే అంతే చాలు. మనసులో ఆ బిగుడు, ఆ భయం, ఆ ఉత్కంఠ ఉంది దశరథ మహారాజు గారికి. సాధారణంగా మనుషులు ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి ప్రవర్తన శైలిని అంతటినీ కూడా రామాయణంలో చూపిస్తూ ఉంటారు వాల్మీకి మహర్షి. కాబట్టి ఆయన అన్నాడు, కంచమే పరమం కామం కరోమి కిముహర్షిత. మీరు ఏ కోరికతో వచ్చారు మహానుభావ ఇక్కడికి? మీకు నిజంగా ఒక కోరిక పుట్టడం, ఆ కోరికని తీర్చుకోవడానికి నా దగ్గరికి రావడం, మీ కోరిక తీర్చడానికి నేను మీకు ఉపకరణం కావడం, ఇంకింతకన్నా నా జీవితానికి అదృష్టం ఉంటుందా? తొందరగా అడగండి, మీకు ఏం కావాలి? మీకు ఏది కావాలన్నా నేను చేసేస్తాను. ఎందుకంటే ఇంకా నా జీవితానికి అంతకన్నా సౌభాగ్యం లేదు, అంతకన్నా సంతోషం లేదు. అడిగాడా విశ్వామిత్రుడు ఏదైనా? ఇందుకు వచ్చానని కానీ, నువ్వు ఇది చేసి పెట్టని కానీ ఏమైనా అడిగాడా? ఏమీ అడగలేదు. ఏమీ అడగనప్పుడు వచ్చిన పెద్ద ఆయన్ని వచ్చినట్టుగా గౌరవించి నమస్కరించి కూర్చోపెట్టి మాట్లాడి ఉంటే ఏం జరిగేదో. ముందు మీరు అడగండి, నేను మీకు చేసేదన్న అదృష్టం. మీరు ఏదడిగినా చేసేస్తాను. తొందరపడి మాట వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి, మీరు రావడం నాకు ఎంత సంతోషం అంటే, అసలు అకస్మాత్తుగా ఒక వ్యక్తికి అమృతం ప్రాప్తిస్తే ఆ అమృత భాండాన్ని చూసిన వ్యక్తి ఎంత ఆనందపడిపోతాడో. చాలా కాలంగా వర్షాలు పడక భూమి బీటలు వారిపోయినప్పుడు కుంభవృష్టి కురిస్తే ప్రజలు ఎంత సంతోషపడిపోతారో. బిడ్డలు లేని ఒక వ్యక్తికి అనుకూలవతి అయిన భార్య యందు సంతానం కలిగితే ఎంత సంతోషపడిపోతాడో. అత్యంత ప్రీతిపాత్రమై ప్రధానమైన వస్తువు పోయినది మళ్ళీ దొరికితే ఎంత ఆనందపడిపోతాడో అంత ఆనందపడిపోతున్నాను నేను. మీరు రావడం ఎంత భాగ్యం. అడగండి, మీకేం కావాలి ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే, నేను పరిపాలిస్తున్న రాజ్యంలో నేను ఎక్కడ రాజధానిని ఏర్పాటు చేసుకుని రాజ్య పరిపాలన చేస్తున్నానో ఆ అయోధ్యలో నా అంతఃపురంలో నేనున్నానన్న భావన నాకు కలగట్లేదు. నేను ఏదో క్షేత్రానికి వచ్చిన అనుభూతి కలుగుతోంది. క్షేత్రానికి వెడితే ఇతరమైన కోరికలు ఉండవు, మనసంతా పవిత్రమైపోతుంది. ఆ క్షేత్రం, తీర్థం, దైవం వాటితోటే మనసు అనుసంధానం అయిపోతుంది. అట్లా నా మనసంతా పవిత్రమైపోయింది. అంటే మీరు రావడం వల్ల క్షేత్రమైపోయింది అయోధ్య. నేను అంత ఆనందాన్ని పొందుతున్నాను. మీకు ఏం కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను. మీకేం కావాలో చెప్పండి, నేను చేయగలిగినదైతే చేసేస్తాను. అద్యమే సఫలం జన్మ జీవితంచ సుజీవితం. ఇంతకాలం బ్రతికాను, కానీ ఇవాళ నా జీవితం సఫలమైంది, నా జన్మ సార్థక్యాన్ని పొందింది అని ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకనంటే మీరే కోరి కోరి వచ్చారు. ఇంతకన్నా నాకేం కావాలి? చాలా అదృష్టవంతుణ్ణి, మీకేం కావాలో అడగండి, ఇస్తానన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, గొప్ప వంశంలో పుట్టావయ్యా, ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. గొప్ప గొప్ప చక్రవర్తులు పుట్టినటువంటి వంశం, మాట తప్పనటువంటి వారు పుట్టినటువంటి వంశం. ఆ పైన ప్రతిరోజు వశిష్ఠుడు నీకు ఉపదేశం చేస్తున్నాడు. గురువుగారి ఉపదేశాలు రోజు వింటున్నవాడివి కాబట్టి నీ బుద్ధి బాగా సంస్కరింపబడింది. నువ్వు తప్ప ఎవరు ఇట్లా మాట్లాడగలరు? ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను అని అంటున్నావు కదా. భవసత్య ప్రతిశ్రవాహ, నువ్వు ఏది ఇస్తాను ఇస్తాను ఇస్తానంటున్నావో ఆ మాట నువ్వు తప్పకుండదవుగాక అన్నాడు. అయిపోయిందా? అక్కడతో తాళం కప్ప పడిపోయింది. ఎందుకనంటే తొందరపడి విశ్వామిత్రుడిని చూసి అక్కరలేని భయంతో అడగండి ఇస్తాను, అడగండి ఇస్తాను, అడగండి ఇస్తానన్నాడు దశరథుడు. విశ్వామిత్రుడు అంత గంభీరంగా మాట్లాడాడు. మాట్లాడి భవసత్య ప్రతిశ్రవాహ, నువ్వు అన్న మాట సత్యమగుగాక. ఇస్తాను ఇస్తాను ఇస్తానంటున్నావే, అది నేను అడిగినప్పుడు ఇవ్వననకుండా ఇచ్చేవాడివి అవుదువుగాక అన్నాడు ముందు. అని ఏమీ లేదయా, నేను ఒక పెద్ద కార్యం ఒకటి తలపెట్టాను, దానికి విఘాతం కలుగుతోంది, దాన్ని తప్పించే శక్తి నాకు లేక కాదు. యజ్ఞం చేస్తున్నప్పుడు రాక్షసులు వచ్చి యజ్ఞభంగం చేస్తున్నారు. నాకున్న శక్తితో నేను వాళ్ళని సంహరించగలను, కానీ యజ్ఞదీక్ష స్వీకరించిన తరువాత అటువంటి పని చేయకూడదు. అందుకని ఆ యజ్ఞ సంరక్షణం కొరకు స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమర్హసి. జులపాల జుత్తుతో ఉన్నాడే
నీ పెద్ద కుమారుడు రామచంద్రమూర్తి, ఆయన సత్యపరాక్రమం, సత్యమైన పరాక్రమము కలవాడు, సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు. ఆ శూరుడు, 3 లోకములలో అటువంటి శూరుడు లేడు. అటువంటి రామచంద్రమూర్తిని నాకు ఇస్తే అది నాకు చాలు. నేను ఆయన్ని ఒక్క 10 రోజులు నాతో తీసుకుని వెడతాను. యజ్ఞ సంరక్షణం చేసి మళ్ళీ తిరిగి వస్తాడు. కాబట్టి నీ పెద్ద కుమారుణ్ణి నాకి అన్నాడు. ఈ మాట విన్నాడు దశరథ మహారాజు గారు. అంతే, ముఖం వెలవెలపోయింది. ముఖంలో ఎక్కడా నెత్తుటి చుక్క లేదు. ఇప్పుడు నేను ఇవ్వలేనంటే విశ్వామిత్రుడు ఏం చేస్తాడో భయం. ఇవ్వడానికి మనసు రాదు, రామచంద్రమూర్తిని పంపలేడు. లేక 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 పుట్టినటువంటి కొడుకు, ఆ పైన సుగుణాభిరాముడు, అంత మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు, అంతటి కీర్తివంతుడు. ఆ కొడుకుని వదిలి ఉండలేడు. కాబట్టి ఇప్పుడు కొడుకుని ఇవ్వడానికి సిద్ధంగా లేడన్న విషయం ముఖం చెప్పేస్తోంది. వెంటనే విశ్వామిత్రుడు ఒక మాట అన్నాడు. అహం విద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చైమే తపసి స్థితాః అన్నాడు. విశ్వామిత్రుడు మాట్లాడితే అంత గంభీరంగా ఉంటుంది. ఆయన అన్నాడు, అహం విద్మి మహాత్మానం, నాకు తెలుసు రాముడు మహాత్ముడు. రాముడెవరో నాకు తెలుసు దశరథ మహారాజా. రామం సత్యపరాక్రమం, 1కి 10 మాటలు అంటాడు ఈ మాట. సత్యం శివం సుందరం భగవానుడు. సత్య పరాక్రమం, రాముడు సత్యమైన పరాక్రమము కలవాడు, సత్యమే పరాక్రమముగా కలిగినవాడు. నీకేం తెలుసు రాముడి గురించి? నీకు తెలుసున్నది ఏమిటంటే నా కొడుకు నా కొడుకు నా కొడుకు అనుకుంటున్నావు, అంతే నీకు తెలుసు. వశిష్ఠోపి మహాతేజ, పక్కనే వశిష్ఠుడున్నాడు నీ కులగురు, ఆయన అడుగు. వశిష్ఠుడికి తెలుసు రాముడెవరో. ఏ చేమే తపసి స్థితాః, ఇక్కడ కూర్చున్నటువంటి తపస్సులు ఉన్నారే వాళ్ళకి తెలుసు రాముడెవరో. నీకేం తెలుసు? నీ కొడుకు అనుకుంటున్నావు అన్నాడు. దశరథ మహారాజు గారు తన కొడుకు అనుకోవడం తప్పు కాదు, కానీ నిజానికి రాముడెవరు? లోక సంరక్షణార్థం రావణవధ కొరకు భూమి మీద అవతరించినటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. కానీ ఈ విషయం దశరథ మహారాజు గారికి తెలుసా? దశరథ మహారాజు గారికి తెలిసే అవకాశమే లేదు. ఆయన ఎంతసేపు పుత్రవ్యామోహంతో రాముడు నా కుమారుడు నా కుమారుడు నా కుమారుడు అన్న భావనలో ఉన్నాడు. విశ్వామిత్రుడికి తెలుసు వచ్చినవాడు సాక్షాత్ నారాయణుడు అని. వశిష్ఠుడికి తెలుసు వచ్చినవాడు సాక్షాత్ నారాయణుడు అని. అక్కడ ఉన్న తపస్సులకు తెలుసు వచ్చినవాడు నారాయణుడు అని. కానీ ఆ మాట అనొచ్చుగా. నీకేం తెలుసయా అనే బదులు ఆయన విష్ణువయ్యా, ఆయన రాక్షస సంహారం కోసం వచ్చాడు, ఆయన నరుడు కాడు అనొచ్చు కదా. ఆ మాట కానీ అన్నాడు అనుకోండి విశ్వామిత్రుడు, ఆ మాట అన్నాడు అనుకోండి వశిష్ఠుడు, ఆ మాట అన్నారనుకోండి తపస్సులు, రాముడు లేచి అంటాడు, నేనట్లా అనుకోవట్లేదు, దశరథం విద్ది, నేను దశరథ మహారాజు గారి కొడుకునని అనుకుంటున్నాను, నేను నరుణ్ణి అంటాడు. రాముడు తాను నరుడు అన్న భావనలో ఉండకపోతే, నరుడిగా ప్రవర్తించకపోతే అసలు రావణ వధ జరగదు. నేను భగవంతుణ్ణన్న భావన పొందిన ఉత్తర క్షణంలో, తాను భగవంతుడిగా ప్రవర్తించిన ఉత్తర క్షణంలో నరుడు కాకుండా పోతాడు. నరుడు కాకుండా పోగానే అసలు రావణ వధకి నరుడైతే తప్ప వధించలేడన్న మాట ఎక్కడ సత్యముగా అన్వయమవుతుంది? అయ్యే అవకాశం లేదు. అందుకని రాముడు ఎప్పుడూ నేను నరుణ్ణే అంటాడు. అందుకే రామాయణంలో దేవతలందరూ వచ్చి నువ్వు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అంటే నేను అట్లా అనుకోవట్లేదు, అహం దాశరథం విద్ధి, నేను దాశరథిని అనుకుంటున్నాను, దశరథ మహారాజు గారి కొడుకుని అనుకుంటున్నాను అన్నాడు. అందుకే ఆయనకి దాశరథి అంటే ఎక్కువ ఇష్టం. దశరథ మహారాజు గారి అబ్బాయి అంటే ఎంతో ఆనందపడిపోతాడు. అందుకే గోపరాజు గారు 1కి 10 మాటలు దాశరథి 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 అంటూ శ్రీ రఘురామచారు తులసీదళదామ శమక్షమారి శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అంటాడు. దశరథుని కొడుక అంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. నరుడిగా కావాలని వచ్చినటువంటి వాడు.
అందుకని కౌసల్యాతనయుడిగా పెరిగాడు, గురువుల దగ్గర విద్యాభ్యాసం చేశాడు, సంస్కారములను పొందాడు. అందుకని ఇప్పుడు అకస్మాత్తుగా విశ్వామిత్రుడు ఆయన నారాయణుడు అంటే అబ్బిబ్బే కాదండి నేను నరుణ్ణి అన్నాడు అనుకోండి, ఇంత విశ్వామిత్రుడు ఏమైపోవాలి, ఇంత బ్రహ్మర్షి గౌరవం ఏమైపోతుంది. అందుకని విశ్వామిత్రుడు ఒక్క మాట కూడా అనవసరపు మాట మాట్లాడ్డాడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం, నాకు తెలుసు రాముడెవరో సత్యపరాక్రమవంతుడు అంటాడంతే తప్ప ఆయన విష్ణువు అన్నమాట విశ్వామిత్రుడు అనడం, వశిష్ఠుడు అనడం. వశిష్ఠోపి మహాతేజా ఏచేమే తపసి స్థితా, వశిష్ఠుడికి తెలుసు, ఇక్కడున్న తపస్సులకు తెలుసు, కానీ వశిష్ఠుడు అనడం. ఎందుకని అనడు అంటే వీళ్ళందరూ కూడా పెద్దరిక ఉన్నవాళ్ళు, మహర్షులు, బ్రహ్మర్షులు, తపస్సులు, వాళ్ళకి తెలుసు ఏది మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో తెలిసున్న వాళ్ళు అలా మాట్లాడితే రాముడు లేచి నేను నరుణ్ణి అంటే కాదండి మీరు అనుకున్నట్టు అంటే వాళ్ళ గౌరవం ఏమవుతుంది. అందుకని ఆ ఇరకాటం కల్పించకూడదు రాముడికి, నరుడిగా ఆయన ప్రవర్తించడానికి అవకాశం ఇవ్వాలి. అందుకని అసలు ఆ మాటేతాడు విశ్వామిత్రుడు. కానీ అంతవరకు ఆలోచించలేడు దశరథ మహారాజు గారు. కారణం ఏమిటంటే పుత్రవ్యామోహం. కొడుకుని అడుగుతున్నాడు, కొడుకుని తీసుకెళ్ళిపోతాడేమో, ఆ యజ్ఞ సంరక్షణలో రాక్షసులతో యుద్ధం చేసి కొడుకు ఏమైపోతాడో అన్న బెంగే తప్ప నిజానికి దశరథుడు ఆ కొడుకుని పంపిస్తే విశ్వామిత్రుడి చేత రక్షింపబడతాడన్న భావన కలిగే ఉద్దేశ్యం లేదు. ఎందుకంటే ఎక్కడ ప్రేమ చాలా ఎక్కువ ఉంటుందో అక్కడ శంక ఉంటుంది పక్కన, అది మానవ నైజం. చూడండి, సాధారణంగా నోటితో కూడా అశుభాన్ని ఉచ్చరించరు, కానీ కొడుకు ఏదో పాఠశాల నుంచి తిరిగి రావడం 1 గంట ఆలస్యం అయిందనుకోండి, తల్లి అదే పనిగా గమాక్షంలోకి వచ్చి బయట చూస్తూ ఉంటుంది. 1.5 గంటలు అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, చీకటి పడిపోయింది, రాలేదు ఇంకాను. భర్త వంక చూసి కోపగిస్తుంది. మీరు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటారు, వాడు అడిసలే దుడుకువాడు, వద్దు 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 అంటుంటే వాడికి వాహనం కొనిచ్చారు. 5ంటికి రావలసిన పిల్లాడు 7 అయిపోయింది, ఇప్పటికి రాలేదు. మీరు కనీసం ఏమైంది, వాడు ఎందుకు రాలేదు ఏం కనుక్కోరా, ఎక్కడన్నా పడ్డాడో ఏమైందో అంటుంది. ఏమైందో అన్న మాటలోనే శంక, అనుమానం. పిల్లవాడు ఎక్కడో పడిపోయాడు, ఏదో ప్రమాదం జరిగింది అని బెంగ. తండ్రి అంటాడు, కాదులేవే పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదా, పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలని వెనకబడిన పిల్లల్ని కూర్చోపెట్టి ఎక్కువ పాఠం చెప్పి పంపిస్తున్నారు. ఈ మధ్య నాకు కళాశాల అధ్యాపకులు కనపడి ఆ మాట చెప్పారు, వచ్చేస్తాడులే అంటాడు ఆయన. మీరు ఇట్లాగే మనసు సర్దుకుని కూర్చుంటారు. తండ్రి మనసు అంతే రాయి, తల్లి మనసు అలా కాదు, కొట్టుకుపోతుంది అంటుంది. ఆఖరికి ఆ కొడుకు కనపడ్డాక ఎరా ఏమైపోయావు ఇంతసేపు, ఓ మాట పొద్దున్న చెప్పచ్చు కదా, ఆలస్యం అవుతుందంటే అమ్మ నాకు మాత్రం ఏం తెలుసమ్మా అంటాడు వాడు. అప్పుడు ఆవిడ ప్రశాంత చిత్తురాలు. తల్లి దగ్గర ప్రేమ ఎక్కువ. ప్రేమ మనుష్యులకు ఎక్కువైన కొద్దీ శంక కూడా ఎక్కువైపోతుంది. ఎంత శంక పెరిగిపోయినా జరగవలసినది జరగక మానదు. కాబట్టి శంక అన్నది ప్రేమ పక్కన ఉండే నీడ. దశరథ మహారాజు గారికి కొడుకు మీద అంత ప్రేమ లేక 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 పుట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి మనసులో బెంగ, ఆ పిల్లాడు ఏమైపోతాడో, ఈ విశ్వామిత్రుడితో పంపిస్తే యజ్ఞ సంరక్షణ ఏమిటి, రాక్షసులు ఏమిటి, వాళ్ళతో యుద్ధం ఏమిటని. విశ్వామిత్రుడు అన్నాడు, నాకు తెలుసు రాముడెవరో, నువ్వు పంపాలనుకుంటే పంపు, ధర్మం కావాలనుకున్నా, కీర్తి కావాలన్నా రాముడితో పంపు అన్నాడు. ఎంత గంభీరమైన మాట అండి. ఒకటి ధర్మం, నువ్వు మాటిచ్చావు, నేను అడగలేదు. నువ్వు ఏం కావాలో అడుగు ఇస్తానన్నావు, నేను అడిగాను. ఇప్పుడు ఇవ్వనంటే ధర్మం పోతుంది. ఒకసారి నువ్వు ధర్మభ్రష్టుడవైన తర్వాత ఎవరి విషయంలో అయ్యావన్న దాన్ని బట్టి ఆ ఫలితం తీవ్రంగా ఉంటుంది. ఒక బ్రహ్మర్షికి ఇచ్చిన మాట తప్పావు కాబట్టి ఆ అధర్మం నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టదు. 2, నాతో పంపితే దాని వలన నీ కుమారుడు ఎంత శక్తిని పొందుతాడో నువ్వు ఆలోచించుకోలేకపోతున్నావు. ఒక గురువు ఇవ్వగలిగిన శక్తి లోకంలో ఇంకెవ్వరు ఇవ్వలేరు. అంత శక్తివంతుడైన రాముడు ఎంత గొప్ప రాక్షస సంహారం చేస్తాడో, ఎంత ధర్మ సంస్థాపన చేస్తాడో అప్పుడు ఫలానా వాళ్ళ అబ్బాయి అంటారు. కీర్తి నీకు కాదా? మాటకి కట్టుబడి పంపాడండి అంటారు, అప్పుడు కీర్తి నీది కాదా?
అందుకని ధర్మాన్ని కీర్తిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించి జవాబు చెప్పన్నాడు. విశ్వామిత్రుడు మాట్లాడితే అంత బరువుగా ఉంటాయి మాటలు, అంత గంభీరంగా ఉంటాయి. దశరథుడు మాట్లాడితే పాపం అదే శంక, అదే బెంగ, ఆయనకి అదే భయం. కాబట్టి విశ్వామిత్రుడితో అన్నాడు, ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. ఈ రాముడికి ఇంకా 16 సంవత్సరములు నిండలేదు, అంటే ఇంకా 12 ఏళ్ళు ఉన్నటువంటి వాడు. ఇప్పుడు ఈ పిల్లవాడిని మీతో పంపించడానికి ఆయనకి అస్త్రాలు తెలియవు, శస్త్రాలు తెలియవు, అంత బాగా విద్యాభ్యాసం చేసినవాడు కాదు, నేర్పు లేదు, సమర్థత లేదు. రాక్షసులు చూస్తే కపట యుద్ధం చేస్తారు, అందున చీకటి పడితే వాళ్ళ శక్తి పెరిగిపోతుంది. వీడు చూస్తే పిల్లాడు, చీకటి పడితే వీడికి కళ్ళు పడిపోతాయి, నిద్రపోతాడు. చిన్నపిల్లాడు కదూ, నిద్రపోతాడు. నిద్రపోయే లక్షణం ఉన్నవాడు పిల్లాడు ఇతను. రాత్రి అయితే బాగా యుద్ధం చేసేవాళ్ళు, అందులో కపట యుద్ధం చేసేవాళ్ళు రాక్షసులు. వాళ్లతో యుద్ధానికి నేను పంపన. 60,000 సంవత్సరముల పాటు పిల్లలు లేక లేక ఏడ్చి 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 కష్టపడి అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేసి ఇంత వృద్ధుణ్ణైపోయిన తర్వాత సుగుణాభిరాముణ్ణి కన్నాను. కొడుకులు పుట్టారని ఆనందపడిపోతున్నాను. ఇప్పుడు నా నుంచి కొడుకుని వీరు చేసి యజ్ఞ సంరక్షణకి తీసుకెళ్తావా విశ్వామిత్ర మహర్షి? 60 సహస్రాణి మమ జాతస్య కౌశిక దుఃఖేనోత్పాదితశ్చాయం నరామన్నితుమర్హసి. ఇన్ని వేల సంవత్సరముల తర్వాత లేక లేక పుట్టినటువంటి కొడుకుని నీతో యజ్ఞ సంరక్షణానికి పంపన? నా వల్ల జరిగే పని కాదు, నేను పంపలేను. అయినా నువ్వు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వస్తున్నారు, యజ్ఞ విఘ్నం చేస్తున్నారంటున్నావు, అసలు ఆ రాక్షసులు ఎవరు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, విశ్వామిత్రుడు